ఒక రాజకుమారి గ్రామ దేవతగా ఎలా మారింది? యుద్ధ రక్తం మధ్యలో త్యాగంగా మారి ప్రజల హృదయాల్లో ఓ దేవతగా నిలిచిపోయిన అనగనగాలోని నేటి దివ్య చరితే శాసనాల్లో లేని చరిత, ప్రజల హృదయాల్లో మాత్రం దేవత. అనగనగా విజయనగర సంస్థానం శక్తివంతంగా ఎదుగుతున్న కాలమది. రాజులు కోటలు కట్టారు, దేవాలయాలు నిర్మించారు. చరిత్రకారులు చెబుతారు విజయనగర సంస్థానం 104 దేవాలయాలను నిర్మించిందని. ప్రతి ఆలయానికి ఓ చరిత్ర ఉంది, ఓ శాసనం ఉంది. కానీ ఈ సంస్థానానికి ఆత్మలా నిలిచిన శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయానికి మాత్రం లిఖితపూర్వక చరిత్ర లేదు. ఎందుకంటే ఆమె చరిత్ర రాళ్లల్లో కాదు, ప్రజల హృదయాల్లో రాయబడి నిలిచిపోయిన కథ. స్థల పురాణం ప్రకారం పైడితల్లి విజయనగరం గ్రామదేవత. కొందరు ఆమెను విజయనగర మహారాజుల సోదరిగా పేర్కొంటారు. ఆ నమ్మకానికి బలమైన కథనాలే ఆధారం. అది 18వ శతాబ్దం మధ్యకాలం. బొబ్బిలి మహారాజులు శక్తిమంతులు. బొబ్బిలి విజయనగరం రాజ్యాల మధ్య విభేదాలు ముదిరిపోయిన కాలమది. చివరకు ఆ విభేదాలు భయంకరమైన యుద్ధానికి దారితీశాయి. 1757 జనవరి 23న బొబ్బిలి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం కేవలం 2 రాజ్యాల మధ్య కాదు, ధైర్యం, ప్రతీకారం, రాజకీయ అహంకారం మధ్య జరిగిన సంగ్రామం. యుద్ధంలో బొబ్బిలికోట ధ్వంసమైంది. వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విజయనగరం చేరింది. విజయరామరాజు భార్యతో పాటు ఆయన సోదరైన శ్రీ పైడిమాంబ ఈ వార్త విని కలత చెందింది. ఆమె యుద్ధాన్ని ఆపాలని ఎంతగానో ప్రయత్నించింది. కాని యుద్ధాగ్ని అప్పటికే అదుపు తప్పిపోయింది. ఆ సమయంలో పైడిమాంబ ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడుతోంది. అమ్మవారు సోకి మంచానికే పరిమితమైంది. అయినా ఆమె మనసు సోదరుడి మీదే. విజయరామరాజు కష్టాల్లో ఉన్నాడు అనే వార్త ఆమెను కలచివేసింది. సందేశం పంపాలనుకుంది. కాని సైన్యమంతా యుద్ధరంగంలో ఉంది. అప్పుడు పాటివాడ అప్పలనాయుడు ముందుకొచ్చాడు. గుర్రపు బండిలో సందేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కాని విధి క్రూరంగా వ్యవహరించింది. మార్గమధ్యంలోనే తాండ్ర పాపారాయుడు చేతిలో విజయరామరాజు మరణించాడన్న వార్త పైడిమాంబకు చేరింది. ఆ వార్త విని ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ముఖంపై నీళ్లు చల్లగా స్పృహలోకి వచ్చిన ఆమె ఒక్క మాట మాత్రం చెప్పింది: నేను ఇక ఈ కాయంతో ఉండను. ఈ గ్రామాన్ని కాపాడే దేవతగా మారుతాను. ఆ మాటలతోనే ఆమె ప్రాణాలు విడిచింది. కొద్ది రోజుల తర్వాత విజయనగరం కోటకు పశ్చిమాన ఉన్న పెద్ద చెరువు పశ్చిమ ఒడ్డున మత్స్యకారులకు ఒక దివ్య విగ్రహం లభించింది. బంగారు వర్ణంతో మెరిసే ఆ రూపం పైడిమాంబదే అని ప్రజలు నమ్మారు. అక్కడే వనం గుడి నిర్మించారు. అప్పుడు ఆ ప్రాంతం అడవిగా ఉండేది. వెళ్లడం కష్టం కావడంతో తరువాత 3 లాంతర్ల జంక్షన్ వద్ద చదురుగుడి నిర్మించారు. అలా రాజకుమారి గ్రామ దేవతగా మారింది. విజయనగరం గుండెల్లో పైడిమాంబ అమ్మవారిగా నిలిచిపోయింది. ఇది శాసనాల్లో లేని చరిత, ప్రజల హృదయాల్లో మాత్రం దేవత. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: దేవతలంటే ఆకాశం నుంచి రావాల్సిన అవసరం ఉండదని. త్యాగం చేసిన మనిషే, ప్రజల కోసం తనను తాను అర్పించిన హృదయమే దైవంగా మారుతుందని. రాజ్యాలు పోతాయి, కోటలు కూలుతాయి. కాని ప్రేమ, ధర్మం, త్యాగం మాత్రం కాలాన్ని దాటి నిలుస్తాయని. పైడిమాంబ అంటే ఒక శక్తి కాదని, త్యాగానికి నిలువెత్తు రూపమని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.